కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో 2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యమన్న చంద్రబాబు. ప్రతి 3 నెలలకు సామూహిక గృహప్రవేశాలు చేయాలని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదల. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహణకు ఏర్పాట్లు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు. డెడికేషన్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం. రేపే రిజర్వేషన్ల విధి విధానాలు. హైదరాబాద్ లో భారీ భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారన్న కేటీఆర్. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆరోపణలు చేస్తున్నారన్న శ్రీధర్ బాబు. కార్మికుల సంక్షేమానికి కేంద్రం సంస్కరణలు. 29 చట్టాలను ఏకీకృతం చేసి 4 లేబర్ కోడ్స్ వెల్లడి. నోటిఫై చేస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు. దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్. పైలట్ మృతి. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించిన భారత వాయుసేన. 2025 మిస్ యూనివర్స్ మెక్సికో భామా ఫాతిమా బాష్. 2-3 స్థానాల్లో థాయిలాండ్, వెనిజువెలా సుందరీమణులు. ఆంధ్రప్రదేశ్లో 2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి కావాలన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వంపై, ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించేందుకే పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టినట్లు సీఎం స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై అధికారులతో సీఎం చర్చించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా 4 దశలు దాటామని, వచ్చే నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలలో అందుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందన్న సీఎం 25 ఎకరాల్లో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలన్నారు. మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్, ఆయుర్వేద, వెల్నెస్ సెంటర్, యోగా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. ఈ ఆస్పత్రుల్లో 70% పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నామని, వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉంటాయని తెలిపారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్ట్ ఓ గేమ్ చేంజర్ గా మారుతుందని సీఎం స్పష్టం చేశారు. సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి, డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేసి 49,000 రోగులకు చెందిన డేటాను సేకరించినట్టు అధికారులు సీఎంకు వివరించారు. 2026 జనవరి 1 నుంచి చిత్తూరు జిల్లాలో ఈ సంజీవని ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రం మొత్తం ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం వారికి సూచించారు. టాటా, బిల్గేట్స్ ఫౌండేషన్స్ తో కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆసుపత్రుల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు వస్తున్న 12 లక్షల క్లెయిమ్లకు ప్రతి నెల 330 కోట్ల ఖర్చు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు.
ఏపీలోని 15 ప్రభుత్వ ఆసుపత్రుల త్వరలో న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా 5 ఏళ్లలోపు వయసు కలిగిన చిన్నారులకు సేవలందుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో 11 సెంటర్స్ వస్తాయని పేర్కొన్నారు. వీటన్నింటిలో కలిపి 115 పడకలు చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఆశా ఏఎన్ఎంలు ఇచ్చే సమాచారంతో పీహెచ్సీ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత చిన్నారులను సమీపంలోని ఎన్ఆర్సీలకు పంపుతారని తెలిపారు. 2 వారాల పాటు వైద్యంతో పాటు పౌష్టికాహారం చిన్నారులకు అందిస్తారని చెప్పారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ కేంద్రాల కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టిడ్కో గృహ నిర్మాణ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి 3 నెలలకోసారి సామూహిక గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగించాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ కక్ష సాధింపుతో నిలిచిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ బిల్లులు వచ్చేలా కేంద్రంతో సంప్రదించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షల స్కెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న గణితం, 25న భౌతిక శాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు సర్పంచులు, వార్డుల సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించింది. సర్క్యులేషన్ విధానంలో డెడికేటెడ్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల్లో 50% మించకుండా రిజర్వేషన్లను కమిటీ సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను నిన్ననే ప్రభుత్వానికి సమర్పించగా ఇవాళ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లపై విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు జీవో ఇవ్వనుంది. రేపు ఎల్లుండి జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది. ఎంపీడీఓలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ప్రకటిస్తారు. ఈ నెల 24న జరిగే హైకోర్టు విచారణకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 24న జరిగే విచారణలో పిటిషన్పై విచారణ ముగించాలని ప్రభుత్వం, ఎస్ఈసీ కోర్టును కోరనున్నాయి. అందుకు హైకోర్టు అంగీకరిస్తే అదే రోజు లేదా మరుసటి రోజు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. డిసెంబర్ 17 వరకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. పరిశ్రమల భూముల క్రమబద్ధీకరణ పాలసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 9,292 ఎకరాల భూమిని అప్పనంగా ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వెంటనే ఈ పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో బాలానగర్, నాచారం, జీడిమెట్ల తదితర ప్రాంతాలలో ఈ భూ కుంభకోణం జరుగుతోందని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు అతి తక్కువ ధరకు కేటాయించిన భూములను వారి నుంచి వెనక్కి తీసుకోకుండా అతి తక్కువ ఫీజుతో క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో భూముల కోసం ఎంతో మంది వచ్చినా అంగీకరించలేదని తెలిపారు. తాము తెచ్చిన అజమాబాద్ భూముల క్రమబద్ధీకరణ చట్టాన్ని తుంగలో తొక్కి 50,000 కోట్లు వెనకేసుకోవాలని రేవంత్ సర్కార్ చూస్తోందని ఆరోపించారు. ఈ 9,292 ఎకరాలు మా గవర్నమెంట్ లో మేమున్నప్పుడేమో 100% SRO రేట్ చెల్లించాలా, ఒరిజినల్ అలాంటి చేతిలో ఉంటే కోర్ చేతికి పోతే 200% అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100% 200% నిబంధన మనం పెడితే కేసీఆర్ గవర్నమెంట్ లో 30% కడితే చాలంట. చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో, మార్కెట్ వాల్యూ అక్కడ 1,00,000 ఉన్నప్పటికీ SRO వాల్యూ 10,000 ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు అందులో 3,000 కడితే చాలంట, మీకు ఇచ్చేస్తాం 45 రోజుల్లో. ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్ లో, మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు ఇవన్నీ. ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఇందిరమ్మ ఇల్లు, శ్మశాన వాటికలకు కూడా స్థలం లేని హైదరాబాద్లో ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని ఆరోపించారు.
9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు? నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు, క్యాన్సిల్ చేయి, ఓపెన్ భూముల ఆక్షన్ పెట్టు. అది పెడతలేడు. హైదరాబాద్ లో నీకు ఇల్లు కట్టేందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, శ్మశానాలకు కూడా దిక్కులేదు. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇల్లు కట్టి శ్మశాన వాటికలకు జాగలి. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు పెద్ద పెద్ద గద్దలకు డబ్బులున్న వాళ్లకు ధారాదత్తం చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. న్యాయ పోరాటము చేస్తాము. భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. పరిశ్రమల భూముల క్రమబద్ధీకరణ పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు సైతం భూ కుంభకోణాన్ని అడ్డుకోవాలని కోరారు. భూమి కన్వర్షన్ ఫీజును కుంభకోణం పేరుతో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఫ్రీ హోల్డ్ లీజ్ ల్యాండ్కు తేడా లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వానికి హక్కుగా ఉన్న లీజ్ భూములను ధారాదత్తం చేసి ఇప్పుడు హక్కులేని ఫ్రీ హోల్డ్ భూములపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పరిశ్రమల భూముల క్రమబద్ధీకరణ పాలసీపై కేటీఆర్ చేసిన ఆరోపణలను తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. హైదరాబాద్ లో వివిధ పారిశ్రామిక జోన్లలో ఉన్న 9,292 ఎకరాల్లోని చదునైన 4,740 ఎకరాలను కన్వర్షన్ చేయాలని నిర్ణయిస్తే కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు మంత్రిగా అనుభవం ఉన్న కేటీఆర్ ఇలా మాట్లాడటం విడ్డూరం అని ధ్వజమెత్తారు. 2023లో బీఆర్ఎస్ తెచ్చిన జీవో ప్రకారమే ప్రక్రియ చేపట్టామని శ్రీధర్ బాబు తెలిపారు. కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతా ఉన్నారు. లీజ్ ల్యాండ్స్ ఓనర్స్ కే లీజ్ ల్యాండ్ కు సంబంధించిన వారికి 100% పెట్టిండ్రు. ఆ లీజ్ తీసుకున్నోడుకు మూడో మనిషికి చేస్తే 200% పెట్టిండ్రు. వాళ్ళ జీవోలో ఉన్నాయి కదా, అలా అమ్ముకున్న వాళ్ళకో వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకో దొంగతనంగా తీసుకున్న వాళ్ళకో 200% కన్వర్షన్ రేట్ పెడుతున్నారు ఉంది కదా. ఆయన చేసినప్పుడేమో కరెక్ట్. ఫ్రీ హోల్డ్ ఉన్న ల్యాండ్ ని కన్వర్ట్ చేయడానికి కన్వర్షన్ ఫీజు పెడితే 10 రూపాయలు ఉన్నది 3 రూపాయలకు అమ్ముకుంటారు. అమ్ముకునేది ఏంటి దీంట్లో? కన్వర్షన్ ఇది. రోజు పరిశ్రమలు అడ్డుకోవాలి. ఓఆర్ఆర్ అటువైపు పోతే మరి ఓఆర్ఆర్ లోపల ఉన్న సాఫ్ట్ ఇండస్ట్రీస్ సంబంధించిన అంశం ఒక మంచి రిఫ్లెక్షన్ ఇద్దాం ఈ హైదరాబాద్ సిటీని. దాన్ని ఏ విధంగానే అడ్డుకోవాలన్న ఒక ప్రయత్నం తప్ప దీంట్లో ఏ విషయం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికీ సంబంధం లేకుండా జీవోలు ఇచ్చారని, చాలా భూములు బదిలీ చేశారని శ్రీధర్ బాబు ఆరోపించారు. ప్రభుత్వంలో లేని వారిపై కేటీఆర్ ఆరోపణలు చేశారని, ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయాంలో ఈరోజు డెవలపర్ కి ఏ విధమైన సదుపాయం కల్పించాలి, ఏ విధంగా ఇన్సెంటివ్స్ కల్పించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారి ప్రభుత్వంలోనే తీసుకున్నారు. మరి అప్పుడు ఎన్ని లక్షల కోట్లు మతలబు ఉండేనో వారు కూడా చెప్పాలి. మరి ఆజామాబాదు బాలనగర్ కు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదే కోణం నుంచి వారు ఆలోచన చేసినరా? మరి వారు అప్పుడు ఏం చేసిండ్రో మేము ఇప్పుడు అంతా తీయాలా. ఎవరికైతే ఫ్రీ హోల్డ్ కావాలో వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరు అప్లికేషన్ పెట్టుకోకుండా కూడా ఏం కాదు. ఎవరైనా ఫోర్స్ చేసి మ్యాండేటరీగా పెట్టి క్లాస్ పెట్టింది లేదు. వారు చెప్తా ఉన్నారే ఎవరెవరో ఎంఎల్ఏలు చేసుకున్నారని పేర్లు తీశారు. వాళ్ళు ప్రభుత్వంలో లేరు. ఫస్ట్ వారికి ఏ విధమైన సంబంధం లేదు. నిజంగానే వారు ఎవరితోనైనా అగ్రిమెంట్లు చేసుకుంటే ఆధారాలతో బయట పెట్టండి. తప్పకుండా మా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మీరే చూస్తారు. కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే ఎకరం భూమి ఇస్తున్నారని, పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి అనేది మా లక్ష్యమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ వైఖరిలో మార్పు రాలేదన్నారు. తెలంగాణలో 32 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవేందర్ సింగ్ చౌహాన్ను అదనపు డీజీ పర్సనల్గా నియమించింది. పరిమళ హనా నూతన్ జేకబ్ను సిఐడి డీఐజీగా, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన మైలబొత్తులను నియమించింది. మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా పద్మజను నియమించింది. హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీగా కిరణ్ ఖరే, ఎంబీఈఐటీ డీసీపీగా రూపేష్ను బదిలీ చేసింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభవ, మల్కాజ్గిరి డీసీపీగా శ్రీధర్ను నియమించింది. నాగర్ కర్నూలు ఎస్పీగా పాటిల్ సంగ్రామ్ సింగ్, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, ములుగు ఎస్పీగా సుధీర్, కుమురంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నితికా పంట్ను నియమించింది. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సిరిశెట్టి సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీతకు బాధ్యతలు అప్పగించింది. టీఎస్ఎస్పీ ఆదిలాబాద్ 2వ బెటాలియన్ కమాండెంట్గా కాంతిలాల్ సుభాష్ను నియమించింది.
దేశ కార్మిక రంగంలో పరివర్తనాత్మక ముందడుగు పడింది. 4 కార్మిక కోడ్లను కేంద్రం అమల్లోకి తెచ్చింది. 29 చట్టాలను సరళంగా, పారదర్శకంగా ఏకీకృతం చేస్తూ ఈ 4 లేబర్ కోడ్లను రూపొందించింది. ఈ కొత్త కార్మిక కోడ్లు భారత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తూ కార్మికులకు సాధికారత కల్పిస్తాయని కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 4 కార్మిక కోడ్ల అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సంస్కరణలు కార్మికులకు గొప్ప శక్తినిస్తుందన్న మోదీ కార్మికుల హక్కులను పరిరక్షించడం, దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తాయన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రతే లక్ష్యంగా 29 పాత చట్టాలను ఏకీకృతం చేస్తూ రూపొందించిన 4 కార్మిక స్మృతుల్ని కేంద్రం నోటిఫై చేసింది. ఈ మేరకు పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, పని భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 అమల్లోకి తెచ్చినట్టు ప్రకటించింది. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళా సాధికారత, గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ కార్మికులు వంటి అసంఘటిత రంగ కార్మికులకు రక్షణ కల్పించడంలో ఈ సంస్కరణలు మైలురాయిగా నిలుస్తాయి ని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. కొత్త స్మృతుల ప్రకారం ఉద్యోగులందరికీ నియామక పత్రం జారీ చేయడం తప్పనిసరి చేశారు. ఇది ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైన ఉపాధికి లిఖితపూర్వక హామీ ఇస్తుందని తెలిపింది. గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు, ఉద్యోగులందరికీ పీఎఫ్, ఈఎస్ఐసి, బీమా మొదలైన సామాజిక భద్రత కల్పించాలని నిర్దేశించింది. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు, ఎఫ్టీఈలకు సెలవులు, వైద్యం, సామాజిక భద్రత సహా పర్మనెంట్ కార్మికులకు సమానమైన అన్ని ప్రయోజనాలు అందించాలని పేర్కొంది. ఎఫ్టీఈలు ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ గ్రాట్యుటీ చెల్లించాలని తెలిపింది. కార్మికులందరికీ కనీస వేతనం చట్టబద్దమైన హక్కుగా పేర్కొన్న కేంద్రం సకాలంలో వేతనాలు చెల్లించని యజమానులకు జరిమానా విధిస్తామని తెలిపింది. ఐటీ ఉద్యోగులకు 7వ తేదీలోపే వేతనం ఇవ్వాలని తెలిపింది. బీడీ, సిగరెట్లు, మైనింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారికి 8 నుంచి 12 గంటల వరకు పనిచేసుకునే అవకాశం కల్పించిన కేంద్రం ఆ పని గంటలు వారానికి 48కి మించరాదని తెలిపింది. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు చేయించాలని తెలిపింది. లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సాధారణ పని గంటలు దాటి పనిచేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు చెల్లించాలని తెలిపింది. రాత్రి షిఫ్టులు, అండర్ గ్రౌండ్ మైనింగ్ వంటి పనుల్లో మహిళలకు అవకాశం కల్పించాలని తెలిపింది. అందుకనుగుణంగా అవసరమైన భద్రతా చర్యలను యజమానులు చేపట్టాలి. గిగ్ వర్క్, ప్లాట్ఫామ్ వర్క్, అగ్రిగేటర్స్ ను చట్టంలో తొలిసారిగా నిర్వచించారు. అగ్రిగేటర్లు అంటే ఊబర్, స్విగ్గీ వంటి సంస్థలు తమ వార్షిక టర్నోవర్లో 1 నుంచి 2% కార్మిక సామాజిక భద్రత నిధికి కేటాయించాలని తెలిపింది. మావోయిస్టు పార్టీ నేతలు దేవ్జీ, రాజారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ, మల్లా, రాజారెడ్డిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వారి బంధువులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. నిన్న జరిగిన విచారణలో ఆధారాలు సమర్పించాలని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ పిటిషనర్ల తరపు న్యాయవాది సమర్పించిన వీడియోలో సెక్యూరిటీ సిబ్బంది తమ అదుపులో ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లు ధర్మాసనం గుర్తించింది. దేవ్జీ గురించి మీడియా ప్రతినిధులు అడగగా తమ ఆధీనంలో లేరని పోలీసులు చెప్పారు. దీంతో మావోయిస్టు నేతల బంధువులు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ ముగించింది. ఆధారాలు లభిస్తే కోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. అక్రమార్జన కేసులో ఏపీ ఎంఐడీసీ జనరల్ మేనేజర్ సూర్యకళను ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సూర్యకళపై ఆరోపణలు రావడంతో విజయవాడ సహా హైదరాబాద్, విశాఖలో ఏసీబీ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాలో 27 స్థిరాస్తులు సహా పలు బ్యాంకుల్లో 2 కోట్ల రూపాయల డిపాజిట్స్ ను అధికారులు గుర్తించారు. సూర్యకళ ఇంట్లో 9 లక్షల రూపాయల నగదు, బంగారం, వెండి నగలు, 2 కార్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సూర్యకళను అదుపులోకి తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తనను అరెస్టు చేసే ధైర్యం చేయదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేదన్న సంగతి అందరికీ తెలుసని అభిప్రాయపడ్డారు. తాను తప్పు చేయలేదని ఇప్పటికే 100 సార్లు చెప్పానన్న కేటీఆర్ లై డిటెక్టర్ పరీక్షకు సైతం సిద్ధమని పునరుద్ఘాటించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో రాజీనామా చేయిస్తారని బీఆర్ఎస్ నేతల దృష్టికి వచ్చిందన్నారు. అనర్హత వేటు పడితే పరువు పోతుందని ముందే రాజీనామాకు అవకాశం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. సాంకేతిక సాకులతో కడియంను కాపాడే అవకాశం ఉందేమోనని చూస్తున్నారని కేటీఆర్ వివరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రతీకార రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఫార్ములా ఈ రేసులో ఉల్లంఘన తప్ప ఇంకేమీ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అవినీతే చేసిందని మండిపడ్డారు. ఓఆర్ఆర్ తెచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న కోమటిరెడ్డి RRR ను కూడా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. వాళ్ళే ఛాలెంజ్ చేసాం, మీరు ఎంక్వైరీ వేసుకోరంటే ఎంక్వైరీ వేసాం. మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటుంది, పోతుంటుంది. గవర్నర్ గారికి ఆ ఏసీ వాళ్ళు పర్మిషన్ అనేది ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమైందో వేచి చూడాలి. మేము అంతేకంత తప్ప మాకేం పాత్ర లేదు. ఇలా లాస్ట్ 10 yearsలో అప్రాక్సిమేట్ 8 lakhs crores అప్పు చేసి కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే నిర్మించింది. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కట్టి లాజిస్టిక్ ప్రాసెస్ 39 రేడియల్ రోడ్ వేసుకుంటూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ మ్యాప్లో నెంబర్ 1గా చేయాలనేది మా లక్ష్యం. అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రెండోసారి నోటీసులు జారీ చేసిన వేళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ సభాపతిని కలిశారు. ఈ నెల 23 నాటికి ఫిరాయింపు ఆరోపణలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని దానం నాగేందర్, కడియం శ్రీహరిలను స్పీకర్ ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి తనకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను అందజేశారు. 1-2 రోజుల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పీకర్ను కలిసే అవకాశం ఉందని, ఆయన కూడా మరింత సమయం కావాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎన్ని రోజులు గడువు ఇవ్వాలని స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని కడియం శ్రీహరి తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సిట్ విచారణకు యాంకర్ శ్రీముఖి, సినీ నటి నిధి అగర్వాల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృతా చౌదరి హాజరయ్యారు. శ్రీముఖిని సుమారు గంట పాటు, నిధి అగర్వాల్, అమృతా చౌదరిలను గంటన్నర పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ ప్రచార సమయంలో చేసుకున్న ఒప్పందాలు, తీసుకున్న పారితోషికం, జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. తాము ప్రచారం చేసిన యాప్స్ తెలంగాణలో నిషేధంలో ఉన్నాయన్న విషయం తెలియక ఈ పని చేశామంటూ సిట్ ఎదుట ఈ ముగ్గురు చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపై ఎలాంటి బెట్టింగ్, గేమింగ్ యాప్లకు ప్రచారం చేయబోమని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సిట్ విచారణను ఎదుర్కొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. మొదట క్షేత్రాధిపతి వరాహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. భారత వాయుసేనలో వినియోగిస్తున్న తేలికపాటి యుద్ధ విమానం HAL తేజస్ భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 3:40 సమయంలో ప్రదర్శన చేస్తూ కూలిపోయింది. ఫైటర్ జెట్ కూలగానే విన్యాసాలు జరుగుతున్న దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నల్లటి పొగ నలుదిక్కులా అలుముకుంది. వెంటనే సైరన్లు మోగాయి. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా ఘటనపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పైలట్ కుటుంబానికి సానుభూతి తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించింది. తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL రూపొందించింది. భారత్ తయారు చేసిన తొలితరం యుద్ధ విమానం తేజస్ MK-1Aను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసేందుకు వైమానిక దళం ఆర్డర్లు ఇచ్చింది. మొత్తం 350కి పైగా తేజస్ విమానాలకు గాను గత అక్టోబర్లో 2ంటిని HAL వైమానిక దళానికి అప్పగించింది. ఇప్పుడు అందులో ఒకటి దుబాయ్ వైమానిక ప్రదర్శనలో కూలిపోయింది. ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు ఉమర్ నబీతో పాటు మరికొందరికి బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు NIA గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను ఉమర్ నబీకి పంపినట్లు తెలుస్తోంది. ఉగ్ర కుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్లో చర్చించుకునేవారని, ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబులకు వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్స్గా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలు అమలు చేయడానికి దావత్ అని కోడ్ నేమ్లను వాడినట్లు గుర్తించారు. పాక్ హ్యాండ్లర్ హంజుల్లా జమ్మూ కాశ్మీర్లోని షోపియన్కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఉగ్రవాద మద్దతుదారు ద్వారా ఉగ్ర నెట్వర్క్లో ఒకరైన ముజమిల్ షకీల్తో టచ్లోకి వచ్చినట్లు తెలిపారు. అతడి ద్వారా ఉమర్ సహా పలువురు వైద్యులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను ఏర్పాటు చేశాడని పేర్కొన్నారు. ముజమిల్ షకీల్ మిగిలిన వైద్యులకు పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి డిప్యూటీ సీఎం DK శివకుమార్ తెరదించారు.
5 ఏళ్ల పాటు సిద్ధరామయ్యే సీఎంగా ఉంటారని తామంతా ఆయనకు సహకరిస్తామని డీకే స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన ఆయన 140 మంది ఎమ్మెల్యేలు తనవారేనని గ్రూపులను ఏర్పాటు చేయడం తన రక్తంలోనే లేదన్నారు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడంపై స్పందించిన డీకే మంత్రి పదవులను కోరుకునేవారు ఢిల్లీ వెళ్లడం సహజమని వివరించారు. సిద్ధరామయ్య సహా తాను కూడా అధిష్టానం మాటకే కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత సిద్ధరామయ్యను సీఎం చేసే సమయంలో ఆయన 2.5 ఏళ్లు అధికారంలో ఉంటారని, తర్వాత ఆ బాధ్యతలను అప్పగిస్తామంటూ డీకేను అధిష్టానం బుజ్జగించిందని కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలను సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. మిస్ మెక్సికో ఫాతిమా బాష్కు ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం దక్కింది. థాయిలాండ్ బ్యాంకాక్లోని నొంతబురిలో జరిగిన పోటీల్లో 25 ఏళ్ల ఫాతిమా బాష్ విశ్వసుందరిగా గెలుపొందింది. ఫైనల్స్కు ముందు అనేక నాటకీయ తప్పుల మధ్య అందాల పోటీల హోస్ట్ ఫాతిమాను బహిరంగంగా మందలించారు. తర్వాత ఆమెకు ఈ కిరీటం దక్కింది. థాయిలాండ్కు చెందిన ప్రవీణర్ సింగ్, వెనుజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలి 2, 3 స్థానాల్లో నిలిచారు. 2024 మిస్ యూనివర్స్ డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ఫాతిమా స్కూల్లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్ యాక్టివిటీ డిజార్డర్తో బాధపడ్డారు. వాటిని దాటుకుని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఫాతిమా వివరించారు. మొత్తంగా మిస్ యూనివర్స్ టైటిల్ కోసం ఈసారి 120 మందికి పైగా పోటీ పడగా భారత్ నుంచి పోటీ పడిన మణిక విశ్వకర్మ టాప్ 12 నుంచే వెనుదిరిగారు. జైపూర్లో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పోటీల్లో మణిక మిస్ యూనివర్స్ ఇండియాగా ఎంపికై మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పలు నగరాలను రాత్రివేళ చిత్రీకరించిన అద్భుత చిత్రాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS విడుదల చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఆ చిత్రాల్లో రాజధాని ఢిల్లీ కూడా ఉంది. దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఢిల్లీ విద్యుత్ దీపాలు కక్ష్య నుంచి కనిపిస్తున్నాయి. యమునా నది నగరాన్ని 2 భాగాలుగా విభజిస్తున్న దృశ్యం కళ్లకు కట్టింది. అలాగే ఇందిరాగాంధీ విమానాశ్రయం సహా పలు ల్యాండ్ మార్కులు కనిపించాయి. సింగపూర్, టోక్యో, సమ్ పావులో నగరాలు మిరుమిట్లు గొలిపాయి. ఆయా నగరాల్లోని కాలువలు, మైదాన ప్రాంతాలు చీకట్లో స్పష్టంగా గుర్తించే విధంగా ISS నుంచి చిత్రీకరించారు.